పిల్లల కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి. పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. కనుక వాళ్ళని కోర్ట్‌లోకి అనుమతించండి అని రావి జడ్జిని కోరుతుంది. ఈ సెషన్‌లోనూ పరిమ విద్యార్థిని అయిన ఒక అమ్మాయి తన రేపిస్ట్ తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. గతంలో కూడా తన తండ్రి రేప్ చేశాడు. పెళ్లికి ముందు తన తల్లిని రేప్ చేశాడు. ఆ కేసు కూడా 13 ఏళ్ల క్రితం కోర్టుకొచ్చింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఒక ఒప్పందానికొచ్చాయి. రేపిస్టే ఆ స్త్రీకి భర్త అయ్యాడు. అటువంటి తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థను, సమాజాన్ని తప్పుపడుతుంది ఈ సినిమా. ఇలా చాలా అంశాలు తడిమింది ఈ సినిమా. ఆ సెషన్ ఆఖర్లో పిల్లలు మీరు బాగుండండి, మాకంటే బాగుండండి, మరోలా చెప్పాలంటే మాకంటే బాగా సమాజాన్ని నడిపించండి అంటూ జడ్జి వసుధ పిల్లల్ని ఉద్దేశించి అంటుంది. పిల్లలే భవిష్యత్ నిర్మాతలు అన్న ఆశాభావం వ్యక్తపరుస్తారు. బాధితురాలి కుమారుడు ధ్రువ్ దృష్టికోణం నుండి సినిమాకు ముగింపు ఇస్తాడు దర్శకుడు.